బట్టి మన ప్రభువును మనందరికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నానండి. కొద్దిసేపు దేవుని మాటలు జాగ్రత్తగా మనము ధ్యానిద్దాము. మీ మనసు దేవుని మీదనే కేంద్రీకరించి దేవుడు చెప్పే ఈ మాటలను మీరు ఆలోచిస్తూ వినాల్సిందిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వినండి అమ్మా. మన జీవితంలో మర్చిపోనివి కొన్ని ఉంటాయి. మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మర్చిపోని సంగతులు కొన్ని ఉంటాయి. అవేంటి అని మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని పంచుకుంటారు. అవునంటారా కాదంటారా? మనం ఎప్పుడు కూడా మర్చిపోని సంగతి, మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని విషయాలు ఏంటి అంటే దాంట్లో కొన్ని ఉంటాయి. అవేంటి అంటే మన బర్త్డే ఉందనుకోండి, మనం మర్చిపోతామా మర్చిపోమా? మన పెళ్లి రోజు ఉందనుకోండి, మర్చిపోతామా మర్చిపోమా? కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం. వాళ్ళ బర్త్డేలు కూడా గుర్తు చేసుకుంటారు, జ్ఞాపకం ఉంచుకుంటారు. వాళ్ళ పెళ్లి రోజు, ఇలాంటి చాలా విషయాలు జ్ఞాపకం ఉంచుకుంటారు. మరికొందరు ఉంటారు, ఎవరైనా వారిని మెచ్చుకున్నారనుకోండి, ఆ మాటలను కూడా మర్చిపోరు. మీరు క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి, అందరి ముందు మిమ్మల్ని మెచ్చుకొని ఒక ఎమ్మెల్యే చేతుల మీద మీకు ఏదైనా బహుమానం ఇచ్చారనుకోండి, మీరు ఎప్పుడన్నా మర్చిపోతారా? ఏ ఆటలోనైనా, ఏ కార్యక్రమంలోనైనా, అంటే మీరు చేసే ఏ పనిలోనైనా మిమ్మల్ని మెచ్చుకొని మీ పనికి ఏదైనా బహుమానం ఇచ్చినా, ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నా, మిమ్మల్ని పొగిడినా, ఆ విషయాలను మనం మర్చిపోతామా? ఎవరైనా తిట్టారనుకోండి, మర్చిపోతామా? అంటే ఏ విషయాలను మర్చిపోతాము, ఏ విషయాలను మర్చిపోము అంటే ముఖ్యమైన విషయాలను మర్చిపోము, అనవసరమైన విషయాలను మర్చిపోతాం. అవునంటారా కాదంటారా? ఇంపార్టెంట్ విషయాలను మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటాము, జ్ఞాపకములో పెట్టుకుంటాము. ఇంపార్టెంట్ కాదు అనంటే, ముఖ్యమైనవి కాదు అనంటే, అనవసరమైన విషయాలు అనంటే వాటిని తొందరగా మనము మర్చిపోతాం. ఇప్పుడు మన జ్ఞాపకాలలో ఏముండాలి, ఎవరుండాలి, మనము దేనిని జ్ఞాపకం చేసుకోవాలో దేవుడు చెప్పినటువంటి కొన్ని మాటలను మనం ఈరోజు ధ్యానించుకుందాము. మార్కు గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము, మార్కు గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ఆలోచిద్దాం. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకొనరా అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, కన్నులు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే చూడడానికే ఇచ్చాడు అని మనం చెప్తాం. చెవులు ఎందుకు ఇచ్చాడు అనంటే వినడానికే ఇచ్చాడు. చూడడానికి కన్నులు ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు. మళ్ళీ ఈ కన్నులతో మనం ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నాము, ఈ చెవులతో మనము ఏం వింటున్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ కళ్ళతో మనం ఏం చూస్తున్నాము, ఈ చెవులతో మనం ఏం వింటున్నాము, ఏం చూడాలని దేవుడు ఈ కన్నులను ఇచ్చాడు, ఏం వినాలని దేవుడు ఈ చెవులను ఇచ్చాడు, ఆలోచించాలి. కన్నులున్నాయి కనుక ఏది పడితే అది చూడమని దేవుడు ఇవ్వలేదు. ఏది పడితే అది చూడమని దేవుడు ఇవ్వలేదు. భక్తుడు అంటాడు,
నీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించున్నట్లుగా మూయబడిన నా కన్నులు తెరవండి ప్రభువా అంటున్నాడు. అంటే ఈ కన్నులతో పనికి మాలిన వాటిని చూడకూడదు, పాపాన్ని చూడకూడదు. ఏం చూడాలి, ఎవరిని చూడాలి అని మనం నేర్చుకుంటున్నామంటే దేవుని మాటలను మనము చూడాలి, వాటిని మనము చదవాలి, ధ్యానించాలి. అప్పుడు దేవుని మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యము, ఉద్దేశం అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా మనం ఆలోచిస్తే ఈ కన్నులతో మనం ఏం చూడాలి అంటే పనికి మాలిన వాటిని చూడకూడదు, కానీ దేనిని చూడాలి అని అంటే ఒకనాడు భక్తుల వలె మనం ఏం చూడాలి? బైబిల్లో ఒక మాట రాయబడి, మన విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ. అంటే మన కన్నులు దేని మీద పెట్టాలి? అసలు ఈ లోకం మీద మనం పెట్టకూడదు. ఈ లోకం మీద మనం దృష్టి పెట్టకుండా మన విశ్వాసానికి కర్త అయిన ప్రభువు మీదనే మనం దృష్టి పెట్టి ఆయనను చేరుకోవడానికి ఆయన వైపు చూస్తూ మన యొక్క పరుగు పందాన్ని కొనసాగించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుడు కన్నులనిచ్చాడు ఏది పడితే అది చూడడానికి కాదు. దైవికమైనటువంటి విషయాలలో మన కన్నులను సాధకం చేసుకోవాలన్న విషయాన్ని మనం ఆలోచించాలి. పనికి మాలిన వాటిని చూస్తే ఏమవుతామో కూడా బైబిల్లో కొన్ని మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేశాడా? చేయలేదు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు కూడా ఆ క్షణమందే వ్యభిచారము చేసిన వాడవుతున్నాడంటే ఆలోచించండి. అంటే కన్నులు అనేవి ఎంత ప్రాముఖ్యమైనవో, ఈ కన్నులు అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైనవని కూడా మనం ఆలోచించాలి. ఒక క్షణంలో, ఒక నిమిషంలో మనల్ని వ్యభిచారులుగా మార్చేస్తుంది, దేవునికి మనల్ని దూరం చేస్తున్నాయంటే ఈ కన్నులు ఎంత ప్రమాదకరమైనవో మీరు ఆలోచించండి. అవునా కదా? అందుకోకే బైబిల్లో ఏమన్నాడంటే అవయవాలను ఆయుధాలతో పోల్చాడు. ఆయుధాలను కరెక్ట్గా వినియోగించుకుంటే మనకు మంచిగానే ఉపయోగపడతాయి. వాటిని సరి అయిన విధానంలో ఒకవేళ వినియోగించుకోకపోతే ఆ ఆయుధాలే మనకు అపాయాన్ని, ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి. కనుక ఈ కన్నులు మనకు ఎంత ప్రాముఖ్యమైనవో, ఈ కన్నులు మన జీవితంలో అంతకంటే ప్రమాదకరమైనవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, కన్నులనిచ్చాడు దేవుడు, చెవులనిచ్చాడు చూడడానికి, వినడానికి. అయితే మనం ఏం చేయాలని దీని ద్వారా నేర్చుకుంటున్నామంటే చూచిన వాటిని, విన్న వాటిని మరిచిపోకుండా జ్ఞాపకము చేసుకోవాలి అన్న మాట దేవుడు ఈ మాటలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ, మీకు అర్థమైందా? మనం వేటిని జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే ముఖ్యమైన వాటిని మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటాము, అనవసరమైన విషయాలను మనము మరిచిపోతాము. అయితే దేవుడు మనకి కన్నులు ఇచ్చాడంటున్నాడు, చెవులు ఇచ్చాడంటున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే ఈ కన్నులతో చూసిన వాటిని, ఈ చెవులతో విన్నటువంటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకోవాలి అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు కన్నులుండి చూడరా? చెవులుండి వినరా? చూచిన వాటిని, విన్న వాటిని మీరు జ్ఞాపకము చేసుకోరా అన్న మాట దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యంలో గ్రంథంలో కూడా మనం విన్నాము కదా, చాలా సందర్భాల్లో అపోస్తులైనటువంటి పేతురు గారు, యోహాన్ గారు మాట్లాడిన మాటలు, మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పకుండా ఉండలేము అంటున్నారంటే వారి జ్ఞాపకాలలో ఏమున్నాయో మీరు ఆలోచించాలి. వారి మనసుల్లో ఏ సంగతులు ఉన్నాయో మీరు ఆలోచించాలి. పనికి మాలిన సంగతులు వారు జ్ఞాపకం చేసుకోలేదు, వారు మనసులో పెట్టుకోలేదు. ఏ సంగతులను వారి మనసులో పెట్టుకుంటున్నారంటే
ముఖ్యమైన విషయాలనే వారి మనసులో పెట్టుకున్నారు. అంటే దేవుని మాటలనే వారు తమ మనసులో పెట్టుకొని విన్న వాటిని, కన్న వాటిని, అంటే చూచిన వాటిని వారు జ్ఞాపకములోనికి తెచ్చుకొని వాటిని మేము ప్రకటించకుండా, చెప్పకుండా ఉండలేము అని వారు మాట్లాడుతున్నారంటే మనం ఆలోచించాల్సినటువంటి సంగతులు ఇక్కడ అనేకమైనవి ఉన్నావని మాత్రం మనము ఆలోచించాలి. మన కన్నులతో చూసినటువంటి వాటిని, చెవులతో విన్నటువంటి వాటిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకనాడు అపోస్తలులు చూసిన వాటిని, విన్నటువంటి వాటిని జ్ఞాపకం తెచ్చుకున్నారు, వాటిని ప్రకటించారు. మనము కూడా అలా ఉండాలి అన్న విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఇంకా మనము దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం ఆలోచిస్తే బైబిల్లో రాయబడినటువంటి మరొక మాట ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం ఆలోచిస్తే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మనము మన దేవుడైన యెహోవాను, మనల్ని పుట్టించినటువంటి దేవునిని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలంట, జ్ఞాపకం చేసుకోవాలంట. ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలని మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన మాట, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. అంటే జ్ఞాపకము తెచ్చుకోవాలి. అంటే నీ బాల్యము నుండే నీ జ్ఞాపకాలలో ఎవరుండాలి అని అంటున్నాడంటే నీ దేవుడే నీ జ్ఞాపకాలలో ఉండాలి. నీ మనసులో ఉండాల్సింది ఆయనే. నీ మనసంతా నీ జ్ఞాపకాలలో ఉండవలసింది ఎవరు అనంటే నీ దేవుడే. నిన్ను పుట్టించినటువంటి నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకములో ఉంచుకోవాలి. నిన్ను బ్రతికిస్తున్న నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకములో ఉంచుకోవాలి. అనుక్షణము నిన్ను కాపాడుతున్నటువంటి నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకములో ఉంచుకోవాలి. దేవుడు అనుదినము కూడా మనల్ని కాపాడుతున్నాడు, బ్రతికిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మనకు కావలసిన వాటన్నిటినీ కూడా మనకు ఇస్తున్నాడు. ఇస్తున్నాడా, ఇస్తలేడా? అన్నిటినీ నువ్వు అడగకపోయినా ఇస్తున్నాడు. ఆయన సహాయము లేకుండా మనం ఒక క్షణము కూడా భూమి మీద బ్రతకలేము. అవునంటారా కాదంటారా? ఆయన సహాయం లేకుండా మనము ఒక క్షణము కూడా భూమి మీద బ్రతకలేము. ఆయన మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతూ మనకు కావలసిన వాటన్నిటినీ ఇస్తూ బ్రతికిస్తున్నటువంటి దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు అనుకోండి, దేవుడు నిన్ను కూడా మర్చిపోతాడు. అర్థమైందా? నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోతే దేవుడు కూడా నిన్ను మర్చిపోతాడు. మిమ్మును నేను ఎన్నడూను కూడా ఎరుగను అని చెప్పే రోజు కూడా వస్తుంది. ఎందుకంటే నువ్వేం చేశావో నీకు అదే చేయబడుతుంది అన్న మాట బైబిల్లో ఉంది. అది దేవుని తీర్పు. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వేం చేస్తావో అదే నీకు చేయబడుతుంది. నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో నేను కూడా నీకు అట్టి కొలతతోనే కొలుస్తాను. నువ్వు నా మాట వింటే నేను కూడా నీ మాట వింటా. అర్థమైందా? దేవుడు చెప్పే మాటలు. నువ్వు నా మాట విన్నావు అనుకో, నీకు ఆపదలు వచ్చినా, నీకు సమస్యలు వచ్చినా, నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ మాట నేను వింటాను అంటున్నాడు. దేవుడు మన మాట వినాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాట మనం వినాలి. దేవుడు మన మీద దృష్టి పెట్టాలంటే మనం ఎవరి మీద దృష్టి పెట్టాలి? ఆయన మీద దృష్టి పెట్టాలి. మనము ఆయనను చూస్తే ఆయన మనలను చూస్తాడు. ఆయన మాట మనం వింటే మన మాట ఆయన వింటాడు. మనము ఆయనను జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన మనల్ని కూడా
జ్ఞాపకం తెచ్చుకుంటాడు. మనం ఏం చేస్తామో దేవుడు కూడా మనకు అదే చేస్తానంటున్నాడు. కాబట్టి మనం ఆలోచించాలి, మన దేవుడైన యెహోవాను మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. అట్లనే కంటిన్యూ చదవండి. ఏలయనగా తాను మీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. మనము భాగ్యము సంపాదించుకోవడానికి కొన్ని సందర్భాలు అంటారు, మిమ్మల్ని కలవడము, మిమ్మల్ని చూడడము నా భాగ్యం అని అనుకుంటాం కదా. మనము కూడా దేవుణ్ణి చూడడము, ఆ పరలోకాన్ని సంపాదించుకోవడము అది మన భాగ్యము. అది సంపాదించుకోవడం కొరకు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మన దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే భాగ్యము సంపాదించుకోవాలి మనము. కాబట్టి ఆ పరలోకాన్ని సంపాదించుకోవాలంటే, మనల్ని పుట్టించిన మన కన్న తండ్రిని మనము చూడాలంటే మనకు సామర్థ్యము కలుగజేసేవాడు ఆయనే గనుక ఆయనను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? లోకములో ఉన్నటువంటి వాళ్ళకు దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడు? ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు తప్ప అన్ని మంచిగా ఉన్నప్పుడు, ఏ సమస్య లేనప్పుడు ఎవరికి కూడా దేవుడు గుర్తుకు రాడండి. అందుకొరకే దేవునికి ఏం పేరు పెట్టారు? ఆపద మొక్కులవాడు. ఆపదలు వచ్చిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేదెవరు? దేవుడే. అవునా కదా? కాబట్టి దేవునికి ఏం పేరు పెట్టారంటే ఆపద మొక్కులవాడు అన్నట్టుగా పేరు పెట్టారు. అంటే ఆపదల సమయంలో మాత్రమే మనము దేవుణ్ణి గుర్తు చేసుకోవాలని లోకమంతా తమ మనసులో నింపుకుంది, ముద్రించుకుంది. ఆ ఆపదల్లో మాత్రమే దేవుణ్ణి గుర్తు చేసుకుంటారు. మనం అలా ఉండకూడదండి. నిత్యము మన జ్ఞాపకాలలో దేవుడు మాత్రమే ఉండాలి. ఆ దేవుడు మన హృదయములో ఉన్నప్పుడు, ఆయన మన జ్ఞాపకాలలో ఉన్నప్పుడు మనం ఎలా బ్రతకాలో దేవుడే నేర్పిస్తాడండి. నీ తల్లిని ఎలా ప్రేమించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు, ఆయన మాటలు నీకు గుర్తుంటే. నీ భార్యను ఎలా ప్రేమించాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. నీ భర్తను ఎలా ప్రేమించాలో, వారికి నువ్వు ఎలా లోబడాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. పిల్లలను ఎలా ప్రేమించాలో, పెద్దలను ఎలా గౌరవించాలో, బంధువులను ఎలా మనము ప్రేమించాలో, గౌరవించాలో అన్ని దేవుడు మనకు నేర్పిస్తాడండి. మర్యాదకరమైనటువంటి జీవితాన్ని, అందరూ మనల్ని ఒప్పుకునే జీవితాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. ఒకప్పుడు మనం ఎలా ఉన్నా కానీ దేవుడు మన జ్ఞాపకాల్లో ఉంటే, దేవుడు మన మనసులో ఉంటే అందరూ మనల్ని మెచ్చుకునే పరిస్థితి కూడా దేవుడు తీసుకొని వస్తాడండి. ఒకప్పుడు ఈమె ఇలాంటిది కాదండి, ఇప్పుడు చాలా మంచిదిగా మారిపోయిందని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇచ్చేటట్లు దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. ఇవే కాకుండా పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మనకు దేవుడు, ఆ సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడంట. ఆ దేవుణ్ణి చూసే భాగ్యం అండి ఇది మనకు అనుగ్రహిస్తాడంటున్నాడండి. ఆయనను చూసే భాగ్యాన్ని, అట్టి సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో తిట్టినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ, ఎవరో ఏదో అన్నారన్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇంతకుముందు నేను చెప్పాను కదా, ముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటాము. ముఖ్యమైనవి కావంటే మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. తిట్టిన మాటలు గుర్తుకుంటాయి, బర్త్డేలు గుర్తుకుంటాయి, పెళ్లి రోజులు గుర్తుకుంటాయి, ఎవరైనా మెచ్చుకున్నది గుర్తుకుంటుంది. కానీ దేవుని మాటలు ఎందుకు గుర్తుకు ఉండడం లేదు మనకు? దేవుని మాటలు మనం ఎందుకు జ్ఞాపకములో ఉంచుకోవడం లేదంటే, దేవుని మాటలు మనకు
ముఖ్యమైనవి కావని మనం అనుకుంటున్నాం కనుకనే మర్చిపోతున్నాం. అవునా కాదా? మర్చిపోతున్నాం అంటే కారణం ఏంటిది? అవునా కాదా? దేవుని మాటలు ఎలాంటివి? నిన్ను బ్రతికింపజేసేవి, మరణములో నుండి జీవంలోనికి నడిపించేవి. అంటే నువ్వు నరకానికి వెళ్ళకుండా నిన్ను కాపాడేవి, నీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యము. అంటే నీ ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి దేవుని మాటలకు ఉంది. ఈ మాటలు నిన్ను బ్రతికిస్తాయి, నిన్ను జీవ మార్గంలో నడిపిస్తాయి, ఆ దేవునికి ఇష్టమైన రీతిలో నిన్ను ఈ భూమి మీద నిన్ను ఉంచుతాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇంత ప్రాముఖ్యమైనటువంటి మాటలను, నరకాన్ని తప్పించి మనల్ని పరలోకానికి నడిపించే ఈ మాటలు మనం మర్చిపోతే అసలు మనము ఎలా తప్పించుకోగలుగుతాం చెప్పండి? అవునంటారా కాదంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అనేకమైన మాటలు చెప్తూ, ఇవి మీ యొక్క వినికిడిలో జ్ఞాపకం ఉంచుకొనండి, ఈ మాటలు మీ హృదయములో ఉంచుకొనండి, ఇవి జ్ఞాపకం పెట్టుకొనండి, వీటిని మర్చిపోకండి అని అనేక సందర్భాల్లో మాట్లాడిన సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి. పాత నిబంధనలో కూడా దేవుడు అనేకమైన మాటలు జ్ఞాపకం చేస్తుంటాడండి. నా మాటలు మీరు జ్ఞాపకములో ఉంచుకొనండి, ఎప్పుడు కూడా మర్చిపోకండి అన్న మాటలు దేవుడు అనేకమైన సంగతులు బైబిల్లో రాయించాడు. ఆ సంగతుల దగ్గర కూడా మనం మెల్లగా వద్దాము. ఇక్కడ ఆలోచించాలి, దేవుణ్ణి మనం మర్చిపోవద్దు అన్న విషయాలు మనం నేర్చుకున్నాం. ఎందుకు మర్చిపోవద్దంటే ఆయనే మనకు సామర్థ్యము కలగజేస్తాడు. ఏ దానికి సామర్థ్యం కలగజేస్తాడంటే భాగ్యము సంపాదించుకోవడానికి. ఏ భాగ్యము అంటే పరలోకాన్ని సంపాదించుకునే భాగ్యాన్ని మనం పొందుకోవడానికి, ఆ దేవుణ్ణి చూసే భాగ్యాన్ని మనము పొందుకోవడానికి మనకు సామర్థ్యమును, శక్తిని అనుగ్రహించేది దేవుడే. నువ్వు పాపము చేయకుండా నీకు సామర్థ్యము కలగచేసేది కూడా ఆయనే. సాతాన్ను ఎదిరించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి కలగజేసేది కూడా ఆయనే. కనుక ఆయనను మనం ఏం చేయాలి? ఇప్పుడు మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. కిందికి అట్లనే చదవండి, 19వ వచనం. నీవు ఏ మాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ దేవుడైన యెహోవాను, మిమ్మల్ని పుట్టించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు ఒకవేళ మీరు తిరిగితే ఏమంటున్నాడు దేవుడు? మీరు నశించిపోతారు అన్న మాట దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లనే కిందికి చదవండి, 20వ వచనం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు అన్న మాట ఇక్కడ దేవుడు గుర్తు చేస్తున్నాడండి. అంటే ఒకనాడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనానును స్వతంత్రించుకునే సమయంలో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి జనాంగాలను దేవుడు ఏం చేశాడు? నశింపజేశాడు. ఎందుకంటే అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇవ్వడానికి చాలా కాలం ఆపాడండి. ఎందుకంటే వారి యొక్క పాపము పరిపూర్ణము కాలేదు గనుక, ఇదిగో నీ సంతానంలో 4వ తరము దీన్ని స్వతంత్రించుకుంటారన్న మాట దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంటే వారి పాపము పరిపూర్ణమైన తర్వాత దేవుడు వారిని నాశనం చేసినట్టుగా మనకు బైబిల్లో పాత నిబంధనలో కనబడుతుంది. ఎందుకు వారు నశించిపోయారంటే దేవుని మాట వినలేదు కాబట్టే దేవుడు వారిని నాశనం చేశాడు అన్నమాట బైబిల్లో రాయబడింది. వారి వలె మీరు కూడా నశించిపోకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి? ఇప్పుడు వారు ఎందుకు నశించిపోయారు? నా మాట వినలేదు కాబట్టి నశించిపోయారు. మీరు కూడా నశించిపోకుండా ఉండాలంటే ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు నా మాట వినాలి.
నా మాట వినండి అని అంటున్నాడు. నా మాట వింటే ఏం జరుగుతుంది అంటున్నాడు దేవుడు? నరకమును తప్పించుకుంటారు, పరలోకాన్ని సంపాదించుకుంటారు అన్న మాట దేవుడు చెప్తున్నాడు. ఈ లోకంలో పాపము చేయకుండా మనము బ్రతకగలుగుతాము. ఆ దేవునికి ఇష్టమైన వారిగా మనము జీవించగలుగుతాం. ఆ దేవుని మాటలు మనకు గుర్తుంటే. ఒకవేళ వీటిని మర్చిపోయారనుకోండి, ఆయన మాటలు మీరు ఎలా పాటించగలుగుతారు? పాటించలేరు కనుక దేవుని మాట మీరు కూడా వినరు. వినకపోతే ఏం జరుగుతుంది అంటున్నారు? వారి వలె మీరు కూడా నశించిపోతారు. వారికి పట్టిన గతి మీకు పట్టకూడదంటే నేను చెప్పిన మాట వినండి అని అంటున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు? నేను చెప్పిన మాట వినండి అంటే నేను ఈ మాటలో నేను ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే ఒకటే మాట, దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి అన్న మాట ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మన మనసు ఎలా ఉంటుందో తెలుసా? మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలా జ్ఞాపకం చేసుకుంటామంటే, దేవుని జ్ఞాపకం చేసుకోవాలంటే నేను పోయిన వారము పన్యాల్లో ఒక మాట చెప్పాను. న్యూడిల్స్ అనగానే మనకేం గుర్తుకొస్తాయి? న్యూడిల్స్ గుర్తుకొచ్చేస్తాయి. బిర్యానీ అనగానే ఏం గుర్తుకొస్తుంది? బిర్యానీ కూడా మనకు గుర్తుకొచ్చేస్తాయి. ఏ వస్తువు పేరు చెప్పినా ఆ వస్తువును నువ్వు ఇంతకుముందు చూస్తే నీకు గుర్తుకొచ్చేస్తుంది, ఈ వస్తువు ఇలాంటిది. ఫోన్ అనగానే మీకు గుర్తుకొస్తుందా? గుర్తుకురాదా? ఫ్యాన్ అనగానే గుర్తుకొస్తుందా? గుర్తుకురాదా? ఫ్యాన్ తప్పించి వేరేది ఏదో గుర్తుకొస్తుందా? ఫ్యాన్ అనగానే చెట్టు గుర్తుకొస్తుందా? గుట్టలు గుర్తుకొస్తాయి? ఫ్యానే గుర్తుకొస్తుంది. ఫోన్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఫోనే గుర్తుకొస్తుంది. పెన్నులు అనగానే పెన్నులే గుర్తుకొస్తాయి. అవునా కాదా? మళ్ళీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంటే మన దేవుడు ఎలా జ్ఞాపకాల్లోకి వచ్చేస్తాడు చెప్పండి? మన జ్ఞాపకాల్లో దేవుడు ఎలా ఉన్నాడో ఆలోచించాలి. మళ్ళీ అర్థమైందా? మన జ్ఞాపకాలలో దేవుడు ఎలా ఉన్నాడు ఒక రూపంలో మనం చూస్తున్నాం. కానీ మీరు పోయిన వారం అక్కడ పన్యాల్లో చెప్పినటువంటి మెసేజ్ ఒకసారి వినండి, మీకు కొంచెం వరకు అర్థమవుతుంది. దాని సెకండ్ పార్ట్ కూడా వీలైతే దేవుని చిత్తమైతే త్వరలో చెప్తాను. అప్పుడు మీకు దేవుడు ఎలా ఉంటాడు, ఆయనను లోకం ఎలా అర్థం చేసుకుంది అన్న విషయం మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ మాటలో మనం నేర్చుకుంటుంది ఒకటే, దేవుణ్ణి మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. దేవుడు మన జ్ఞాపకాల్లో ఉంటే, ఆయనను జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను తలంచుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో, మనం ఎలా అయిపోతామో ఒకసారి 77వ కీర్తన గ్రంథము 77వ అధ్యాయము 3వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 77వ అధ్యాయం 3వ వచనం, దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది అన్న మాట ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. దావీదు గారు మాట్లాడుతున్నట్టుగా మనకు ఆసాపు గారు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే దేవునిని ఈయన జ్ఞాపకము చేసుకోగానే ఏం చేస్తున్నాడంటే ఈయన నిట్టూర్పు విడుచుచున్నాడు. ఏంటి అర్థం? ఏంటిది? ఏడుస్తున్నాడు అని అర్థం. నిట్టూర్పు విడిచి ఏడవడం అంటే అరిచి గట్టిగా ఏడవడాన్ని నిట్టూర్పు విడిచి ఏడవడం అంటారు. నిట్టూర్పు విడవడం అంటే గట్టిగా ఏడవడాన్ని నిట్టూర్పు విడవడము అని అంటారు. ఆలోచించండి, ఇక్కడ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగానే ఈయన ఏం చేస్తున్నాడంట? నిట్టూర్పు విడిచి గట్టిగా అరుస్తూ గట్టిగా ఏడుస్తున్నాడంట. నిజంగా అండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మనం ఏడ్చే విధంగా ఉన్నామా? ఎప్పుడైనా మనం ఏడ్చే విధంగా ఉన్నామా అంటున్నా. సుంకరిగుట దేవుని మందిరానికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలడం లేదంట. ఎందుకు?
ఆయనకు ఒక విషయం అర్థమైంది. నేను పాపిని అన్న విషయము సుంకరికి అర్థమైంది. నేను దేవుని మాట వినలేదు అన్న మాట సుంకరికి అర్థమైంది కనుక దేవుని మందిరంలో చివర్లో కూర్చొని ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలట్లేదు. ఎందుకంట ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ఎందుకు ధైర్యం చాలట్లేదు? ఆకాశంలో ఎవరున్నారు? అదేంటిది? ఆకాశం వైపు మీరు బయటికి వెళ్ళి ఒకసారి చూడండి. దేవుడు కనబడుతుండా, సూర్యుడు కనబడుతుండా? అవునా కాదా? మళ్ళీ అదేంటిది? ఈయన ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలట్లేదంటే ఈయన ఏమర్థం చేసుకున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఆయనకు ఒక విషయం తెలుసు. ఆకాశము నా సింహాసనము అన్న మాట ఈ సుంకరికి అర్థమైంది కనుక ఆకాశమందు ఎవరు ఆసీనులై ఉన్నారు? దేవుడు ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు కనుక నేను కన్నులెత్తి ఆకాశము వైపు చూడడానికి కూడా నేను యోగ్యుడను కాదన్న విషయము సుంకరి అర్థం చేసుకొని కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక నేను పాపిని అన్న విషయము గ్రహించి దేవా పాపినైన నన్ను కరుణించుమని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడండి. అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ఆ దేవుని మాటలు నువ్వు ఒకవేళ ధ్యానిస్తే ఆ మాటలు నిన్ను ఏం చేస్తాయంట? కృంగిపోయేటట్లు చేస్తాయంట. నీ ఆత్మ మొత్తము కృంగిపోయేటట్లు చేస్తాడంట. ఆయనను ధ్యానిస్తే నువ్వు ఏడుస్తావంట. ఆయన మాటలను నీ హృదయంలో ధ్యానిస్తే నీ ఆత్మ కృంగిపోయేటట్లు చేస్తా. అంటే ఎందుకంటే ఆయన స్థితి ఏంటిదో నీకు అర్థమవుతుంది, నీ స్థితి ఏంటిదో నీకు అర్థమవుతుంది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం యోగ్యులము కాము. ఆయన కన్నులు కూడా ఎలాంటివని అంతకుముందు తెలుసుకున్నాం. పాపమును చూడలేనంత నిష్కల్మషమైన కన్నులంట ఆయన. ఎలాంటి కన్నులంట? పాపమును చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు అన్నమాట. అలాంటి దేవుడు నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలను చూసినప్పుడు ఆయన మనసులో ఎందుకు నొచ్చుకున్నాడో తెలుసా? నీ జీవితంలో నువ్వు చూడకూడని విషయాన్ని ఏదన్నా చూడు. అర్థమైందా? అంటే నేను తప్పుగా అంటలేను, మీరు తప్పుగా అర్థం చేసుకోండి. నువ్వు ప్రేమించిన నీ భర్త లేదా నీ ప్రేమించిన నీ భార్య పరాయి వానితో ఉన్నదనుకోండి, పరాయి ఆమెతో ఉన్నదనుకో, ఎట్లుంటుందండి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆ మాట యొక్క తీవ్రత మనకు అర్థం కావాలి. ఎలా ఉంటుంది? భరించగలుగుతామా? భర్త వ్యభిచారైతే ఏం చేస్తాడు? ఎటైనా తిరగని అని అంటాడు. భార్య వ్యభిచారైతే ఎటైనా తిరగని అని విడిచిపెట్టేటోళ్ళు ఉంటారు. అవునా కాదా? కొంతమంది భర్త వ్యభిచారైనా భార్య వ్యభిచారైనా ఒప్పుకుంటారా? వ్యభిచారులైనటువంటి వాళ్ళే చూడకూడని విషయాలను చూస్తే భరించలేని పరిస్థితి మనకు లోకంలో కనబడుతుంది. ఆయన కన్నులు పాపమును చూడలేనంత నిష్కల్మషమైన కన్నులు. అలాంటి కన్నులతో ఆయన లోకాన్ని చూసినప్పుడు, లోకమంతా పాపముతో నిండుకున్నప్పుడు ఆయన హృదయంలో ఎంత నొచ్చుకున్నాడో తెలుసా? అసలు మొట్టమొదటి హార్ట్ అటాక్ దేవునికి తెప్పించింది ఎవరో తెలుసా? మనమే. అర్థమైందా? హార్ట్ అటాక్ మొట్టమొదటి ఎవరికి వచ్చిందో తెలుసా? దేవునికి వచ్చింది. ఆయన మనసులో పొడవబడినట్టు చేసినామంట మనం. ఈ మనుషులను నేను ఎందుకు పుట్టించానన్న సంతాపము దేవుడు పొందేటట్లు చేసామంట మనం. అంత గొప్పవాళ్ళం మనం. అర్థమైందా? ఇంత బాధ కలగజేసినా అసలు నీ మీద దృష్టి కూడా దేవుడు పెట్టొద్దు. అసలు నిన్ను చూడకూడదు. అసలు దేవుడు ఎవరిని చూస్తాడో తెలుసా? ఆయన మాట విని ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని ఎవరైతే వణుకుతారో, భయపడి వణుకుతారో వారినే నేను చూస్తానంటున్నాడు. నీతిమంతుల వైపు ఆయన కన్నులు
దృష్టి పెడతాడంట, నీతిమంతులను చూస్తాడంట, భక్తులను చూస్తాడంట. అలాంటి ఆయన పాపం చేస్తున్నటువంటి నిన్ను కూడా చూడడానికి గల కారణం ఏంటంటే, చూస్తలేడు అనుకోగలవు, నువ్వు బ్రతుకుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నీ మీద ఇంకా దృష్టి పెడుతున్నాడు కనుకనే నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన ఒకవేళ ఆయన నిన్ను చూడకపోతే నీ గతి ఏంటిదంటే మనం బ్రతకలేమండి. ఎప్పటి నుండి చూస్తున్నాడు తెలుసా? తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉన్న దినము నుండే ఆయన కన్నులు నిన్ను చూడడం ప్రారంభించాయి. చూస్తున్నాయి అంటే ఒట్టిగా చూస్తున్నాయి అనుకోగలరు. ఇప్పుడు మీరున్నారండి, మీ పాపను మీ బాబును పొయ్యి మీద అన్నం పెట్టాను ఒకసారి చూడంటే వెళ్ళి ఆమె మూత వేసి అలానే చూడాలని కాదు కదా. ఉద్దేశం ఏంటిది? చూడమన్నారంటే మూత తీసి చూడమన్నది కాదు, అది కాదు మీ ఉద్దేశము. అన్నం ఉడికిందా లేదా, పొంగుతుందా లేదా ఒకసారి కలిపి చూడమని అర్థం. మళ్ళీ దేవుడు చూస్తున్నాడంటే అర్థం ఏంటిది? ఆయన కునుకకుండా నిద్రించకుండా ఆయన చూస్తున్నాడంటే కారణం ఏంటిది? నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని బైబిల్లో రాయబడిందంటే అర్థం ఏంటిది? ఆయన కునుకకుండా ఆయన నిద్రపోకుండా ఎందుకు మేలుకుంటున్నాడంటే నిన్ను కాపాడడానికి. ఒక డ్రైవర్ గురికిండు అనుకోండి, ఏమవుతుంది? బస్సులో ఉన్న వాళ్ళందరికీ ప్రమాదమే, అవునా కాదా? మళ్ళీ ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపించే దేవుడే ఒకవేళ కునికితే నిద్రిస్తే మనకు అర్థం కాని చెప్తున్నాను, అవునా కాదా? ఎంత ప్రమాదం ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే కన్నీరు వస్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, భయము కూడా కలుగుతుంది. ఆయన మాటలు మనం ధ్యానిస్తే మన ఆత్మ లోపల కృంగిపోయి పశ్చాత్తాపముతో ఎంత ఏడుస్తామంటే ఆ దేవునికి దగ్గర అవుతామండి. అలా జ్ఞాపకం చేసుకోవాలి, అంతేగాని దేవుని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలంటే జస్ట్ ఇట్లా ఒక క్షణం ఇట్లా జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకున్నాను అనేసి వదిలిపెట్టే విధంగా మీరు ఆలోచిస్తే మీకు దేవుడు ఎప్పుడు కూడా అర్థము కాడు అన్న విషయం మీరు ఆలోచించాలి. ఇంకా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే బైబిల్లో రాయబడింది, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుడి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఎవరిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు? మృతులలో నుండి లేచిన యేసును మీరు జ్ఞాపకం చేసుకోవాలి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? అన్న ఇక్కడ ఫోన్ పెట్టండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి అన్న మాట ఇక్కడ వ్రాయబడింది. ఒకనాడు అపోస్తలులు మేము సిలువ వేయబడిన యేసును తప్ప దేనిని మేము ఎరుగము అన్నారంటే వారి జ్ఞాపకాలలో ఏముందో చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువు తప్ప వారి మనసులో వారి జ్ఞాపకాలలో ఏమీ లేదంట. సిలువ వేయబడిన యేసును తప్ప మేము దేనిని ఎరగకుందుమంటే వీరి ఆలోచనల్లో మొత్తం ఎవరున్నారో చెప్పండి. ఇప్పుడు భక్తుల యొక్క ఆలోచనల్లో ఎవరున్నారు అంటున్నా? యేసుక్రీస్తు ప్రభుల వారే ఉన్నాడు. ఎందుకు ఆయనను వారు జ్ఞాపకం చేసుకున్నారంటే ఆయన లేకపోతే, ఆయనే గనక పరలోకము నుండి ఈ భూమి మీదకి రాకపోతే నీకు పాపక్షమాపణ కలిగేది కాదు, నువ్వు నరకాన్ని తప్పించుకునేవాడివి కాదు. దేవునికి శత్రువులమైనటువంటి, పాపము చేసి దేవునికి శత్రువులమైనటువంటి మనము
ఇప్పుడు దేవుని కుమారులుగా, దేవుని పిల్లలుగా ఉండే ఈ భాగ్యము కూడా మనకు వచ్చేది కాదు. దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడంటే, చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆ దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి దేవుని వంశమంట, మనము రాజులమంట, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అర్థమైందా? మనం ఎవరు అంటే ఏదో ఎమ్మెల్యే పిల్లలం కాదు, ఎంపీ పిల్లలం కాదు, ఆఫ్టర్ ఆల్ ప్రధానమంత్రి పిల్లలం కూడా కాదు. సర్వలోకాన్నే సృష్టించినటువంటి సర్వలోక చక్రవర్తి అయిన ఆ దేవాతి దేవుని యొక్క పిల్లలమని ఇప్పుడు చెప్పబడుతున్నామంటే కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయనే ఇప్పుడు మన ఉనికికి కారణము, మన బ్రతుకుకు మూలము. పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, ఆయన తప్ప ఎవరి ద్వారా మనం పరలోకాన్ని సంపాదించుకోలేము. ఆయన ద్వారా తప్ప మనం ఎవరి ద్వారా పరలోకాన్ని సంపాదించుకోలేము. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు యేసు ప్రభువు లేకుండా. యేసు ప్రభువు లేకుండా ఇల్లు కూడా కట్టుకోవచ్చు. యేసు ప్రభువు లేకుండా నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు నీ జీవితంలో. యేసు ప్రభు లేకుండా నువ్వు ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన నీ జీవితంలో లేకుండా మాత్రం పరలోకాన్ని సంపాదించుకోవడం మాత్రము అసాధ్యం. ఇది గ్యారంటీ. నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి, తండ్రి యొద్దకు రాడు అని చెప్పిన తర్వాత ఎంత గొప్ప వాళ్ళైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే ఒకే ఒక్క మార్గం, అది యేసు. ఆయనను నమ్మి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి పాప క్షమాపణ పొందితే తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు. అర్థమైందా? ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము? సిలువ వేయబడిన మృతులలో నుండి తిరిగి లేచిన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ చెప్తున్నాడు. ఒకనాడు అపోస్తులు ఏం చేశారంటే, సిలువ వేయబడిన యేసును తప్ప ఏది వారు జ్ఞాపకములో పెట్టుకోలేదు. ఎందుకు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి? యేసు ప్రభువుని ఎందుకు మనం గుర్తు చేసుకోవాలని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కొన్ని మాటలు 2వ వచనం నుండి చదువుకుందాం. మొదటి వచనం కాకుండా 2వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని మాటలు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, ఏమంటున్నాడు? మనము కూడా అంటున్నాడు. అంటే అంతకుముందు ఎవరో విడిచిపెట్టారు. ఎవరు అని అంటే వాళ్ళు విశ్వాస వీరుల జాబితా గురించి మాట్లాడాడు. విశ్వాస వీరులు ఏం చేశారంట? సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టారంట. పాపం అనేది ఏం చేస్తుంది అంటున్నాడు ఇక్కడ? మన జీవితంలో సులువుగా చిక్కులను పెడుతుందంట, సులువుగా సమస్యలను తీసుకొని వస్తుందంట. మన ఇంట్లో సమాధానము లేకుండా తీసుకొచ్చి చేసేది ఒకటి ఏంటిదంటే పాపము. ఈ పాపమే మీ ఇంట్లో సమాధానము లేకుండా చేస్తుంది. ఈ పాపమే మీ మధ్య ప్రేమ లేకుండా చేస్తుంది. ఈ పాపమే మీ కుటుంబంలో అన్ని సమస్యలను, అన్ని బాధలను తీసుకొని వస్తుంది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే సమస్యలను తీసుకొని వచ్చే పాపాలను మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అంతకుముందున్న భక్తులు కూడా ఏం చేశారంటున్నాడు? వారు కూడా సులువుగా చిక్కులను పెట్టి ఈ పాపములను విడిచిపెట్టుకున్నారు. మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపములను మనము విడిచిపెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే పాపం అనేది ఏంటిది? సమస్య. ఈ పాపం అనేది మన జీవితంలో సమస్యలు తీసుకొని వస్తుంది, చిక్కులను తీసుకొని వస్తుంది. ఇప్పుడు పరిష్కారం ఏంటిది? ఈ సమస్యల్లో నుండి మనం బయటపడాలంటే, ఈ చిక్కుల్లో నుండి మనం బయటపడాలంటే వెంటనే సమాధానం కూడా చెప్తున్నాడు, పరిష్కారం కూడా చెప్తున్నాడు. సమస్య చెప్పాడు. మన సమస్యలకు కారణము పాపం అంటున్నాడు. ఆ సమస్యకు పరిష్కారం ఏంటిది?
యేసు ప్రభు అన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకోకే ఆయన వైపు చూడండి అంటున్నాడు. అర్థమైందా? ఆయన వైపు చూడండి, అప్పుడు మీ సమస్యల నుండి, మీ చిక్కులలో నుండి మీకు పరిష్కారం వస్తుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపములను మీరు విడిచిపెట్టండి అని అంటున్నాడు. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మాత్రమే చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలంట. ఎలా పరిగెత్తాలి? పరిగెత్తేవారు ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపే చూడాలి. ఎందుకు యేసు వైపే చూడాలంటే, లోకం వైపు చూస్తే ఏం చేస్తుంది? లోకము మనల్ని సులువుగా చిక్కులను పెట్టే పాపాన్ని మనకు నేర్పిస్తుంది. కనుక ఆ పాపంలో మనం పడిపోకుండా ఉండాలంటే, సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండాలంటే యేసు వైపు మాత్రమే చూడాలి. ఉదాహరణకు మనం ఎన్నోసార్లు విన్నాము పేతురు సందర్భం, అవునా కాదా? ఇప్పుడు ఆయన ఎందుకు సమస్యను కొని తెచ్చుకున్నాడు? యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. ఫస్ట్ చూసి ఏమనుకున్నారు వీళ్ళు? దూరం నుండి భూతం అనుకున్నారు, దయ్యం అనుకున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నేనే, మీరు భయపడకండి అని అంటే, ప్రభువా నీవే అయితే నేనును సముద్రం మీద నడుచున్నట్లు నాకు సెలవు ప్రభు అంటే, సరే ఓడలో నుండి నడుచుకుంటూ రానేసి అన్నాడు. చెప్పిన మాట విన్నాడు. ఓడలో నుండి సముద్రం మీద కాలు పెట్టి నడుచుకుంటూ మంచిగా వస్తున్నాడు. ఎప్పుడు? యేసు వైపు చూస్తూ వచ్చినప్పుడు సముద్రం మీద కూడా నడుచుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే పక్కకు చూశాడో అప్పుడు ఈయన జీవితంలోనికి సమస్య వచ్చేసింది. మునిగిపోసాగుతున్నాడంట. ఎవరు చూడమన్నారు ఈయనను పక్కకు? అవునా కదా? ఆయనే చూశాడు, సమస్యను కొని తెచ్చుకున్నాడు. ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను కాపాడు అన్నాడు. కొంత దూరం మంచిగానే నడిచాడు కదా. ఎందుకు సమస్యను కొని తెచ్చుకున్నాడంటే, చూడకూడని వైపు చూశాడు కనుక. ఎవరి వైపు చూడాలని నేర్చుకుంటున్నాం మనము? యేసు వైపు మాత్రమే చూడాలి. అర్థమైందా? మీరు అందరూ ప్రార్థన చేయాలి, తండ్రి నా కన్నులు తెరువు అని. ఎందుకు తెరువమనాలి? ఆయనను చూసే నేత్రాలను మనము పొందుకోవాలి. ఈ భూమి మీద ఉండి విశ్వాసముతో ఆయనను చూడాలి, ఆయన వైపు మాత్రమే చూడాలి. భక్తులు బహుమానం వైపు, పరలోకం మీద, దేవుని మీద దృష్టి పెట్టి భూమి మీద నుండి ఆయనను విశ్వాస నేత్రాలతో చూచారండి. మనము కూడా అలా దేవుణ్ణి చూడాలి, యేసు ప్రభువును చూడాలి. ఆయన వైపు మాత్రమే చూస్తూ మన ముందు ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలని మనం నేర్చుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ అట్లనే కిందికి చదవండి. ఆయన వైపు మనం చూస్తే ఏం జరుగుతుందో చెప్పాము. ఎందుకంటే పాపం అనేది సమస్యను తీసుకొని వస్తుంది. యేసు ప్రభు వైపు చూస్తే మనకు పరిష్కారం ఇస్తాడు. కనుక ఆయనను ఎందుకు గుర్తు చేసుకోవాలి, ఆయనను మనం ఎందుకు జ్ఞాపకాల్లో పెట్టుకోవాలి అంటే, కొన్ని సమస్యలు కాదు, అన్ని సమస్యలకు పరిష్కారం ఎవరంటే యేసు ప్రభువే. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో వాళ్ళని వీళ్ళని అడుగుతుంటాం, ఇప్పుడు ఏం చేయాలి అని. అవునా కదా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారికి తోచినటువంటి సలహాలు చెప్తుంటారు. కానీ యేసు ప్రభు నీ జ్ఞాపకాల్లో ఉంటే మాత్రము ఆయన నీకు ప్రతీదీ నేర్పిస్తాడు. ఈ భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో ఆయన పూర్తిగా నేర్పిస్తాడు. పరలోకం నువ్వు సంపాదించుకోవడానికి, నరకం అనే భయంకరమైన ఆ శిక్షను మనం తప్పించుకోవడానికి మనకన్నీ ఆయనే నేర్పిస్తాడు. కనుక ఆయన నీ హృదయంలో ఉండాలి, నీ జ్ఞాపకాలలో ఎప్పుడు కూడా ఉండాలి. ఆయన నీ జ్ఞాపకాల్లో ఉంటే ఏం నేర్పిస్తాడో కింద చూడండి, అట్లా చదవండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ఏం చేశాడంట? దేవుని ఎదుట ఉన్న ఆనందం కొరకు, శాశ్వతమైన నిత్యానందము కొరకు, దేవుని ఎదుట ఉంచబడిన ఆ యొక్క నిత్యానందము కొరకు, శాశ్వతమైన ఆనందం కొరకు ఈ లోకములో కొంతకాలం వచ్చే అవమానాలను ఏం చేశాడంట? నిర్లక్ష్యం చేశాడంట. దేని కొరకు నిర్లక్ష్యం చేశాడు? దేవుని ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు
ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అన్యాయంగా మనకు కొన్నిసార్లు అవమానాలు ఎదురవుతాయంట. వాటిని మనం ఏం చేయాలంట? దేవుని ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఈ అవమానములను నిర్లక్ష్యం చేయాలంటే పట్టించుకోదంటున్నాడు. అర్థమైంది? రెండో మాట, సిలువను సహించాడంట. దేని కొరకు? దేవుని ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు. ఇది చిన్నగా ఆలోచిస్తున్నాం కానీ దేవుని ఎదుట ఉంచబడిన ఆనందం ఎంత గొప్పదో నీకు అర్థమైతే, అది తప్ప నాకు ఏది వద్దంటావండి. ఎందుకంటే ఒకసారి మీరు ధనవంతుని జ్ఞాపకం చేసుకొని మీకు అర్థమవుతుంది. సుమారు 3600 సంవత్సరాల నుండి నిలువెల్లా అగ్నిలో కాలుతూ ఎంత ఏడుస్తున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత రోధిస్తున్నాడో, ఎంత అరుస్తున్నాడో, ఎంత కేకలు వేస్తున్నాడో, ఆ బాధ భరించక, ఆ దుఃఖాన్ని ఆయన భరించలేక, తాళలేక ఎంత కేకలు వేస్తున్నాడు, ఎంత మొత్తుకుంటున్నాడు మీరు ఆలోచించండి. అగ్ని ఆరదన్నాడు, ఆత్మ చావదన్నాడు. ధనవంతుని యేసుప్రభు ఎందుకు జ్ఞాపకం చేశాడో తెలుసా? అక్కడ నిత్యానందం ఉండదంట. నరకములో నిత్యము దుఃఖమే, నిత్యము బాధనే, నిత్యము భరించలేనంత, తాళలేనంత దుఃఖము. మనము బలమున్నంత కేకలు వేస్తున్నామంటే ఆ బాధకు కారణం ఏంటిదో మనం ఆలోచించాలి. అక్కడ ధనవంతుడు కూడా కేకలు వేస్తున్నాడంట, అరుస్తున్నాడంట, పండ్లు కొరుకుతున్నాడంట. ఎందుకు అంత బాధ అంటే అక్కడ ఎంత బాధ ఉందో దేవుడు చెప్తున్నాడు. నిలువెల్లా ఒక మనిషి నిత్యము కాలుతుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాంటి యొక్క బాధను, దుఃఖాన్ని మీరు తప్పించుకోవాలంటే, పరలోకములో ఎప్పుడు కూడా మీరు దేవునితో కూడా ఆనందముతో, సంతోషంతో ఉండాలంటే మీరు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. ఆయన మీ జ్ఞాపకాల్లో ఉండాలంటున్నాడు. ఆయన వేటిని జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుణ్ణే జ్ఞాపకంలో పెట్టుకున్నాడు. ఆయన జ్ఞాపకాల్లో దేవుడు తప్ప ఇంకేం లేదు కనుక ఆ దేవుని ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఈ లోకంలో వచ్చే అవమానాలను నిర్లక్ష్యం చేశాడు. సిలువను సహించాడు. సిలువను సహించడం అంటే చిన్నగా మీరు ఆలోచించకండి. సిలువ శిక్ష అనేది భూమి మీద ఉన్న అన్ని శిక్షల కంటే అత్యంత ప్రమాదకరమైన శిక్ష. అర్థమైందా? మనము మన పిల్లలను ఒక దెబ్బ కొడితేనే ఆ శిక్షకే వాళ్ళు తట్టుకోలేరు, ఏడ్చేస్తారు. అవునా కదా? చిన్న శిక్షకి పిల్లలు భరించలేరు. అవునా కదా? ఒక దెబ్బ కొడితే ఎవరు భరించలేని పరిస్థితి, ఎవరు ఓర్చుకోలేని పరిస్థితి, ఒక మాట అంటే కూడా ఓర్చుకోలేని పరిస్థితి. అవునా కదా? మన ఓపిక మొత్తం పోతుంది. మన ఓపిక ఒక మాటతో, ఒక దెబ్బతో, ఒక చిన్న సందర్భంతో మనకున్న ఓపిక మొత్తము జీరో అయిపోతుంది. యేసు ప్రభు ఓపికను మీరు ఆలోచిస్తే అత్యంత భయంకరమైనటువంటి శిలువ శిక్షను ఆయన ఎలా సహించాడో మీరు ఆలోచించండి. ఒక్క క్షణము కూడా ఆయన కోపం తెచ్చుకోలేదు, సహనాన్ని కోల్పోలేదు, దీర్ఘశాంతాన్ని కూడా కోల్పోలేదు. అరచేతిలో గుండా పెద్ద పెద్ద మేకులను దూరుస్తున్నప్పుడు, సుత్తెతో కొడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి ఆ బాధ? కాళ్ళకు మేకులు కొడుతున్నప్పుడు ఆ బాధ మనం భరించగలుగుతాం అంటున్నా. ఒక్క దెబ్బ కొట్టు చూడండి, నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ భార్య అయినా నిన్ను బూతులు మాట్లాడుతుంది, బూతులు తిడుతుంది. అవునా కదా? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ అరిచేతుల గుండా మేకులు దూర్చిన, కాళ్ళకు శిలలు కొట్టిన, పక్కలో బల్లెపోటు పొడిచిన, తలకు ముళ్ళ కిరీటం పెట్టి అనగబట్టిన, ఒళ్ళంతా కొరడా దెబ్బలతో కొట్టిన, ఒక్క క్షణం కూడా కోపం రాలేదా? ఒక్క క్షణం కూడా ఆయన కోపం రాలేదా? ఎలా సహించగలిగాడో ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో గుర్తు చేసుకోవడం కాదు. ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అలా తలంచుకోవాలంట. ఒక క్షణం కూడా కోపం రాలేదు. అంత బాధలో కూడా ఆయన మనల్ని ప్రేమించగలుగుతున్నాడంటే ఇది కదా నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమకుండే లక్షణము ఇది అని లోకానికి యేసు ప్రభువే చూపించాడండి. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. ఇది నిజమైన ప్రేమకుండే లక్షణం.
మనము ఒక దెబ్బను కూడా సహించలేకపోతున్నాం అంటే ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాము, కానీ నిజంగా ఎవరు ప్రేమించరండి. ఇది 100% నిజం, అబద్ధం కాదు. ఇది మనుషుల ప్రేమ ఒక్క దెబ్బతో నిరూపించబడుతుంది, ఇది నిజమైన ప్రేమ కాదు అని. యేసు ప్రభు ప్రేమ చచ్చిపోయేంత వరకు, మరణమును ఆయన అనుభవించునంతగా, ఆయన అలాంటి పరిస్థితుల్లో కూడా విధేయత చూపించాడంటే మీకు అర్థం కావాల్సిన విషయము ఆలోచించాలి. నిజమైన ప్రేమ అంటే ఇదేనండి. ఇంతకు మించిన ప్రేమ లోకంలో ఎక్కడ కూడా కనబడదు. చంపేస్తున్న వారిని సైతము తండ్రి వీరిని క్షమించండి అని మొరపెడుతున్నాడంటే ఇది కదా నిజమైన ప్రేమ. వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. వారిని కనికరిస్తున్నాడు, వారిని ప్రేమిస్తున్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా అలానే ఉండాలని మనకు నేర్పిస్తున్నాడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది. దేవుడు మనల్ని సహిస్తున్నాడు, యేసు ప్రభు మనల్ని సహించాడు. మన పాపాలన్నింటినీ కూడా ఆయన సహించాడు. మనం ఎందుకు సహించలేకపోతున్నాం? అంటున్నా. చిన్న చిన్న విషయాలనే సహించలేని పరిస్థితి, ప్రతిదానికి ఆవేశం, ప్రతిదానికి కోపాలే, ప్రతిదానికే ముక్కు మీద కోపం అన్నట్టుగా ప్రతిదానికి మనం ఇలా ప్రవర్తిస్తుంటే ఏం నేర్చుకున్నావు? ఎవరిని జ్ఞాపకంలో ఉంచుకున్నావు? దేవుడు కాదు నీ జ్ఞాపకాల్లో ఉన్నది, దయ్యము. అందుకొరకే అది ఏం చేస్తుంది? నిన్ను కోపానికి రేపుతుంది, నిన్ను రెచ్చగొడుతుంది, ఒక మాట అంటే కూడా నువ్వు పడకుండా చేస్తుంది. కాబట్టి ఆలోచించండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అలా సహించి అన్నిటినీ లోకములో అంతం వరకు సహించాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఆయనను తలంచుకునండి. ఎట్లా? కింది మాట 3వ వచనంలో, మీరును అలసట పడకయు మీ ప్రాణములు విసుగక ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అంటున్నాడు. అంటే ఆయనను జ్ఞాపకం చేసుకోనండి అంటున్నాడు. మీరేం చేయదంటున్నాడు? మీరు అలసట పడొద్దు, మీ ప్రాణము విసిగిపోయేటట్లు కూడా మీరు చేసుకోకుండా. పాపాత్ములంతా యేసు ప్రభుకు విరోధముగా చేసిన తిరస్కారం అంతను ఆయన ఓర్చుకున్నాడు, శిక్షను కూడా ఓర్చుకున్నాడు, అవమానాన్ని కూడా భరించాడు, నిందలను కూడా భరించాడు. తిట్టారు ఆయనను, వాటిని కూడా భరించాడు. కొట్టారు, అది కూడా భరించాడు. ముఖం మీద ఉమ్మి వేశారు, అది కూడా భరించారండి. భరిస్తామా అంటున్నా. ఆలోచించండి, ప్రాణంగా ప్రేమించే వాళ్ళే భరించలేరండి. బయట వాళ్ళు భరిస్తారా? అంటే ప్రాణంగా ప్రేమించే భార్యాభర్తల ప్రేమనే మధ్యలో ఇలాంటి పరిస్థితుల్లో తుస్సు అంటది. అలాంటిది దేవుని ప్రేమ ఎంతో గొప్పదో మీరు ఆలోచించండి. ఆయనను తలంచుకొనండి, ఆయన బ్రతికినట్లుగా మీరు బ్రతకడం కొరకు యేసు ప్రభుని తలంచుకోండి. అందుకొరకే దేవుడు ఏం చేశాడంట? మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లుగా ఆయన మనకు అన్ని విషయాలలో మాదిరిగా ఉన్నాడంట. ఆయన అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడంట. మాటల ద్వారానైనను, ఆలోచనల ద్వారానైనను, తలంపుల ద్వారానైనను, క్రియల ద్వారానైనా ఏ విషయంలో పాపము చేయలేదంట. ఏ కపటము ఆయన నోటిలో లేదంట. నిష్కల్మషమైన మనసు కలిగి ఆయన ఈ లోకంలో బ్రతికాడు. మీరు కూడా అలానే బ్రతకండి. అందుకొరకు యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోండి. అర్థమైందా? మీరు పరలోకాన్ని సంపాదించుకోవడానికి దేవుని జ్ఞాపకం చేసుకోనండి అంటున్నాడు.
ఇంకా మనము బల్ల తీసుకుంటాం కదా, అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు 11వ అధ్యాయంలో మనకి ఈ మాట వ్రాయబడింది కదా, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు. ఎవరిని జ్ఞాపకం చేసుకొనుటకు? మనము ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రొట్టెను తింటున్నాం. మనం ప్రభు యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగుతున్నాము. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఇదంతా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయండి. అంటే నన్ను మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. నన్ను మర్చిపోతే మీరు ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకలేరు. అలా బ్రతకకపోతే మీరు పరలోకానికి రాలేరు. కాబట్టి నన్ను జ్ఞాపకంలో ఉంచుకోనండి. ఒకవేళ నన్ను మర్చిపోతే మీరు పరలోకానికి రారు. నన్ను మర్చిపోయారనుకో, నేను కూడా మిమ్మల్ని మర్చిపోతాను. నా మాట మీరు వినలేదనుకోను, మీ మాట నేను కూడా వినను. మీరు నా వైపు చూడలేదనుకో, నేను కూడా మీ వైపు చూడను. మీరు ఏం చేశారో నేను కూడా అదే చేస్తాను. ధనవంతుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు దేవుని మాట విన్నాడా అంటున్నా? వినలేదు. కాబట్టి నరకంలో, అగ్నిగుండంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎలుగెత్తి ఏడ్చుకుంటూ మొరపెడుతున్నాడు. విన్నాడా దేవుడు? భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడు ఏ రోజైనా నువ్వు నా మాట విన్నావా? ఈరోజు నీ మాట వినాలి అని నువ్వు అంటున్నావు కదా, అర్థమైందా? నీ మాట వినాలని నువ్వు అంటున్నావు కదా. భూమి మీద బ్రతికినప్పుడు ఏ రోజైనా నువ్వు నా మాట విన్నావా అని దేవుడు కూడా అడుగుతున్నాడండి. ధనవంతుడు అడిగినటువంటి కోరిక చిన్నదా పెద్దదా చెప్పండి? ఎంత పెద్ద కోరిక అడిగింది చెప్పండి? ప్రపంచంలో ఎవరు అడగలేనంత పెద్ద కోరిక అడగలేదు ఆయన. ప్రపంచంలో దానికంటే చిన్న కోరిక ఇంకేది ఉండదేమో నాకు తెలిసి. అవునంటారా కాదంటారా? దానికంటే చిన్న కోరిక ప్రపంచంలో ఇంకేముండదు. ఏంటిది ఆయన అడిగిన కోరిక? ఆ అగ్ని గుండములో, అగ్ని జ్వాలల్లో నిలువెల్ల తగలబడుతున్నటువంటి ఆయన ఏం అడిగాడు తెలుసా? లాజరు యొక్క చిటికన వేలు క్రొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపి. ఒక గ్లాస్ నీళ్ళని అడగాలి కదా, ఒక బిందె నీళ్ళని అడగాలి కదా, అవునా కదా? ఈ శిక్ష నుండి నన్ను తప్పించు ప్రభు అని నన్ను అడగాలి కదా. అది ఆయనకు అర్థమైంది. ఈ శిక్ష నుండి నన్ను ఎవరు తప్పించలేరు అన్న విషయం ఆయనకు అర్థమైందిగా. అందుకొరకు ఎంత పెద్ద కోరిక అడుగుతున్నాడు? నో ఛాన్స్ అని. అతి చిన్న కోరికను కూడా దేవుడు తిరస్కరించాడంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని మాట భూమి మీద నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాట ఈ భూమి మీద నువ్వు వినకపోతే, చనిపోయిన తర్వాత నువ్వు దేవుని మాట, ఆ బాధను భరించలేక నేను వింటానని ఎంతకాలం తెలుసా? నీ జీవితకాలం కాదు, శాశ్వత కాలం. ఇక మరణము లేదు, ఉంటుంది మరణం లేదు. ఇక చద్దామంటే చావు రాదు. జీవితకాలం అంతా తండ్రి నీ మాట వింటానని నువ్వు ఏడుస్తూనే ప్రార్థన చేస్తావు, మొత్తుకుంటావు. కానీ నువ్వు చేసిన పాపానికి నువ్వెంత పశ్చాత్తాపడ్డా శిక్ష నుండి తప్పించబడుట అసాధ్యం. అతి చిన్న కోరికనే దేవుడు తిరస్కరించాడంటే నువ్వు ఆలోచించు, దేవుడు ఒప్పుకుంటాడా? అస్సలు ఒక చిన్న విషయాన్ని కూడా దేవుడు అంగీకరించాడంటే మీరు ఆలోచించండి. టైం అవుతుంది, తొందర ముగించేస్తాను. ఆలోచించండి. దేవుని జ్ఞాపకం చేసుకోవాలని తెలుసుకున్నాము, యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీ సమస్యకు పరిష్కారం దేవుడే, యేసు ప్రభువే అన్న మాట తెలుసుకున్నాము. నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవాలన్నా, ఆ దేవుణ్ణి చూడాలన్నా మనకు సామర్థ్యము కలగజేసేది ఆయనే అని తెలుసుకున్నాం కనుక ఆయనను మన జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. సిలువ వేయబడిన యేసును తప్ప మనం దేనిని మనము జ్ఞాపకములో ఉంచుకోవద్దు. ఆయన మాటలే మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలని సంఖ్యాకాండములో 15వ అధ్యాయంలో 39వ వచనంలో వ్రాయబడిన మాటలు కూడా మనం ఆలోచించాలి. అక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటిదంటే, మీరు నా ఆజ్ఞలను జ్ఞాపకము చేసుకొని
వాటిని మీరు అనుసరించండి అన్న మాట బైబిల్లో కనబడుతుంది. అర్థమైందా? సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. అర్థమైందా? నా ఆజ్ఞలను మీరు ఎప్పుడూ మర్చిపోకుండా వాటిని మీరు జ్ఞాపకములో ఉంచుకొని వాటి ప్రకారం మీరు జీవించాలి అని మనకు నేర్పిస్తుంటాడు. అదే ప్రకారంగా ద్వితీయోపదేశ కాండంలో కూడా 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ మాట చదవండి. ఆ మాట చదువుకొని మనం ముందుకెళ్తాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులార చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును నువ్వు కన్నులార చూసినటువంటి సంగతులను, నీవు చెవులార విన్నటువంటి సంగతులను వారికి నేర్పించడం కొరకు జీవితకాలం అంతా కూడా నీ హృదయములో నుండి ఆ మాటలను తొలగిపోకుండా నీ హృదయములో వాటిని భద్రంగా దాచిపెట్టుకో, కాపాడుకో అంటున్నాడండి. దేవుడు చెప్పినటువంటి మాటలను నువ్వు మర్చిపోకుండా ఆయన చెప్పిన ప్రతి మాటను నువ్వేం చేయాలంటున్నాడు? నీ హృదయములో దాచిపెట్టుకోవాలి, ఉంచుకోవాలి. ఎంతకాలం అంటున్నాడు? జీవితకాలం అంతా కూడా దాచిపెట్టుకోవాలి, భద్రంగా ఉంచుకోవాలి. వాటిని మరవకూడదు, మర్చిపోకుండా నువ్వు నేర్చుకున్నటువంటి సంగతులు, నువ్వు విన్నటువంటి సంగతులు, నువ్వు చూసినటువంటి సంగతులు నీ కుమారులకు నేర్పించాలంట. నీ కుమారులకు కూడా నేర్పించాలి అని అంటున్నాడు. అర్థమైందా? ఏం చేయాలంటే దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకొని మనము నేర్చుకోవాలి, మనము జీవించాలి. మన కుమారులకు, మన పిల్లలకు నేర్పించాలి. ఆ పిల్లలకు కూడా మనము దేవుని యొక్క క్రమమును, దేవుని యొక్క శిక్షణను నేర్పించాలి. 6వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనకు రాయబడిన మాట, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నీ కూడా నీ యొక్క హృదయములో ఉండాలి అంటున్నాడు. ఎక్కడ ఉండాలంట? ఎవరు చెప్తున్నాడు? మొదటగా తల్లిదండ్రులకు చెప్తున్నాడు. నేడు నేను మీకు ఏ ఆజ్ఞను చెప్పినా, ఏ మాట చెప్పినా ఆ మాటలన్నీ కూడా మీ హృదయంలో ఉంచుకోవాలి. వాటిని మీరు పాటించాలి. మీరు పాటిస్తూ మీ పిల్లలకు దేవునికి భయపడాలి అని బట్టి నేర్పించాలని కాదు, మీరు భయపడుతూ మీ జీవితాన్ని వారికి చూపిస్తూ వారికి అభ్యాసం చేయించాలంట. మాటలతో చెప్పడం కాదు, మీ క్రియల్లో అవి నేర్పించాలి అంటున్నాడు. అభ్యాసం చేయించాలంటే అబద్ధం ఆడకుండా ఎలా ఉండాలో చెప్పడం కాదు, మనం చేస్తూ వాళ్ళకు నేర్పించాలి. పాపము చేయకుండా, బూతులు మాట్లాడకుండా మనము ఎలా ఉండాలో మనం ఎలా ఉండాలో చేస్తూ వాళ్ళకు నేర్పించాలి. ఓరన్న ఏదన్నా అంటే ఎలా ఓర్చుకోవాలో మనం ఓర్చుకుంటూ వాళ్ళకు నేర్పించాలంట. మనమే చేయకుండా వాళ్ళకు ఒక తండ్రి అన్నాడంట, మందు బాటిల్ తీసుకొని వచ్చి ముందు పెట్టుకొని సిగరెట్ తాగుకుంటూ, అరే నాన్న మందు తాగొద్దురా అని అన్నాడు. సిగరెట్ కూడా తాగొద్దురా అని అంట. మరి నువ్వెందుకు తాగుతున్నావు నాన్న అంటే, నేను తాగుతున్నారు, నేను పెద్దోడిని అంటే. ఇప్పుడు పిల్లోడు ఏం చేసుకుంటాడు? ఇప్పుడు అంటే చిన్న ఉన్నప్పుడు తాగొద్దు, పెద్దగా అయినాక తాగాలి. అర్థమైందా? అర్థం కాలేదా? అంటే వీని కూడా అర్థమవుతుంది కదా, నన్ను తాగొద్దు అంటున్నటువంటి మా నాన్న ఎందుకు తాగుతున్నాడు అంటే దాంట్లో ఏదో ఉంది ఖచ్చితంగా, అది నాకు కూడా తెలియాలని ఈడేం చేస్తుంటాడు? ఇప్పుడు ఖచ్చితంగా చేస్తుంటాడు. అవునా కదా? అబద్ధాలు ఆడొద్దురా అని మనమే అబద్ధాలు ఆడినాం అనుకోండి, బూతులు మాట్లాడొద్దని మనమే బూతులు మాట్లాడుతున్నాం అనుకోండి, పిల్లలు ఏం నేర్చుకుంటారు చెప్పండి? తండ్రి ఏం చేయుటో కుమారుడు చూస్తాడు, కుమారుడు అదే చేస్తాడు. ఇప్పుడు మీ పిల్లలు చేసే పనులు ఎవరిని చూసి నేర్చుకుంటున్నట్టు? తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటున్నట్టే. అవునా కదా? కొన్ని సందర్భాలు అంటారు కదా, తల్లి ఎలాంటిదో పిల్లలు కూడా అలా అంటారు, తండ్రి ఎలా అంటాడో పిల్లలు కూడా ఎట్లొచ్చింది చెప్పిండి ఈ మాట? ఎవరు చూసి నేర్చుకున్నారని? వాళ్ళని చూసి నేర్చుకున్నారు కనుకనే వాళ్ళని చూసి ఈ మాట వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కాబట్టి ఆలోచించండి.
ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మనం నేర్చుకోవాలి, మనం పాటిస్తూ మన పిల్లలకు వాటిని నేర్పించాలి అన్న మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నీ హృదయంలో దేవుని మాటలు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అంటున్నాడు. అర్థమైందా? ఆ మాటలు మన హృదయంలో ఉంటే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం ఆలోచిస్తే అక్కడ ఉన్నటువంటి మాట, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకున్నాను, నీ వాక్యం ఉంచుకున్నాను. అంటే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే పాపము చేయకుండా ఉంటాము అన్న మాట దేవుడు చెప్తున్నాడు. అందుకొరకే నీ హృదయంలో పనికి మాలిన వాటిని పెట్టుకోవద్దు, దేవుని మాటలనే నీ హృదయంలో దాచిపెట్టుకోవాలి అంటున్నాడు. అందుకొరకే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును మరీ ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. పనికి మాలిన వాటిని నీ హృదయంలో ఉంచుకోకూడదు. బీరువాలో ముఖ్యమైన వాటిని పెడతామా, ఏది పడితే అది పెడతామా, పాడైపోయిన వాటిని కూడా. నీ హృదయం అనేది బీరువా కంటే చాలా ప్రాముఖ్యమైనది కనుక దీంట్లో మన ఆత్మలను రక్షించే మాటల్నే మనం ఉంచుకోవాలి. అవి ఉంచుకుంటే దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండగలుగుతాము. అసలు సాతానుడు మన హృదయంలో నుండి వాక్యాన్ని ఎందుకు ఎత్తుకుపోతున్నాడు ఒకసారి ఆలోచించండి. సాతానుడు మన హృదయంలో నుండి వాక్యాన్ని ఎందుకు ఎత్తుకుపోతున్నాడు అంటున్నా. దేవుని మాటలు మనం మర్చిపోయేటట్లు ఎందుకు చేస్తున్నాడు అంటున్నా. ఆ మాటలు మన హృదయంలో ఉంటే దేవుని ఎదుట వీళ్ళు పాపం చేయకుండా ఉంటారు కనుక వీళ్ళు పాపము చేయాలి అని అంటే వీళ్ళ హృదయంలో నుండి ఏం చేయాలి? ముఖ్యమైన విషయాలను దొంగతనం చేయాలి. పనికి మాలిన విషయాలను వీరు హృదయంలో నింపాలని పనికి మాలినటువంటి విషయాలను మన హృదయంలో పెడుతున్నాడు. మన ఆత్మలను రక్షించే మాటలను వాడు మనలో నుండి దొంగతనము చేస్తున్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఒక 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. త్వరగా చాలా విషయాలు ఉన్నాయి, 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకసారి కీర్తన గ్రంథము 78వ వచనము, అంతకంటే ముఖ్యంగా దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయములో 13వ వచనం చదవండి ఒకసారి. దినవృత్తాంతంలో గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకున్నాడు. దేన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఇంకా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములను, ఆయన చేసిన సూచక క్రియలను, నోటి తీర్పులను, ఆయన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. పోనీ ఒకనాడున్నటువంటి ప్రజలు అలానే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసినటువంటి కార్యములను, దేవుడు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం ఉంచుకున్నారా లేదా అన్న మాట 78వ కీర్తన 11వ వచనం చదవండి. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 11వ వచనము, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. అంటే దేవుడు చేసినటువంటి క్రియలను, ఆశ్చర్యమైనటువంటి కార్యములను వారు చూచి మర్చిపోయారంట. కన్నులార చూసిన దేవుని యొక్క కార్యములను, చెవులార విన్నటువంటి దేవుని మాటలను విని చూచి మరిచిపోయారు అన్న మాట దేవుడు ఇక్కడ వ్రాయించాడు. 106వ కీర్తన లేదా 105వ కీర్తన, 105వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. 105వ కీర్తన 6వ వచనం రాసుకోనండి. అదే ప్రకారంగా 106వ కీర్తన 13వ వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 13వ వచనం, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే ఆయన వారు చేసినటువంటి కార్యములను వెంటనే మర్చిపోయారంట. ఆయన ఆలోచన కొరకు ఎప్పుడు కూడా వారు కనిపెట్టలేదు అన్న మాట వ్రాయబడింది. 21వ వచనం చూస్తే ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను ఆయన చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి
మర్చిపోయిరి. 24వ వచనం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొని ఏ విధంగా నాశనం అయిపోయారో, అరణ్యములో ఏ విధంగా నశించిపోయారో దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జ్ఞాపకాలలో ఏముండాలనంటే దేవుడు తప్ప, దేవుని మాటలు తప్ప, దేవుని యొక్క కార్యములు తప్ప నీ జ్ఞాపకాలలో ఏది కూడా ఉండొద్దు. నీ బర్త్డే నీకు జ్ఞాపకం లేకపోయినా పర్లేదు, ఎవరన్నా నీకు ఏదన్నా అవార్డు ఇచ్చినా కానీ అది కూడా మర్చిపోయినా పర్లేదు, కానీ నువ్వు మర్చిపోకూడనిది ఏదైనా ఉందంటే అదేంటిదంట? దేవుణ్ణి మర్చిపోవద్దు, యేసు ప్రభువుని మర్చిపోవద్దు, ఆయన మాటలను మర్చిపోవద్దు, ఆయన చేసినటువంటి కార్యములను కూడా మర్చిపోవద్దు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఉండాలి. అలా ఆయన మన హృదయములో ఉంటే, మన జ్ఞాపకాల్లో ఉంటే మనం ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. మనం పరలోకాన్ని సంపాదించుకోవడానికి, ఆ దేవుణ్ణి చూడడానికి మనకు సామర్థ్యమును కూడా కలగజేస్తాడు. సాతాను ఎదురించే సామర్థ్యమును, శక్తిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మన అందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.